ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5:30కు నడవడం మొదలు పెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో December 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప.